వెలుగు అన్నప్పుడు అది రెండు అర్థాలు ఇస్తుంది దైవవాక్యంలో. ఒకటి పరిశుద్ధత, రెండవది సత్యము. పరిశుద్ధత, సత్యము. ఇక్కడ సత్యాన్ని గురించి మాట్లాడుతున్నాడు. సత్యం జీవపు వెలుగులో ఇక్కడ 18వ వచనంలో అంధకారమైన మనస్సు అంధకారంగా ఉంటుంది అంటే దేవుని సత్యాన్ని అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితి. దేవుని సత్యాన్ని అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితి, అంధకారం. మరి మనుషులకు సత్యం లేదా? మనసుల్లో సత్యం లేదా? నైతికంగా దేవునికి సంబంధించిన నైతిక సత్యం ఉండదు. నైతిక సత్యాన్ని అర్థం చేసుకునే శక్తి ఉండదు. తక్కినవి అన్నీ అర్థం చేసుకుంటారు, లెక్కలు, సైన్సు, సోషలు అన్నీ అర్థం చేసుకుంటారు. కానీ దేవుని యొక్క నైతిక సత్యాన్ని అర్థం చేసుకోలేడు. వాడు ఎంత తెలివైన వాడైనప్పటికీ, ఎంత గొప్ప శాస్త్రజ్ఞుడైనప్పటికీ దేవుని సత్యాన్ని, యేసు ప్రభువారిలో దేవుడు ప్రత్యక్షపరిచిన సత్యం అర్థం కాదు. అందుకనే వాని యొక్క మనస్సు అంధకారం. ఈ మనస్సు గురించి మనకి ఒక పెద్ద వాక్యం ఉంది ఇర్మియా 17వ అధ్యాయంలో. ఏం చెప్తుంది అది? హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహించగలవాడు ఎవడు? ఏ పుస్తకంలో ఉంది? ఏ పుస్తకంలో లేదు, బైబిల్లో తప్పిస్తే. ఇది హృదయం అంటే మనస్సులో ఒక భాగం, ఈ గుండె కాదు. మనస్సులో ఒక భాగం, భావోద్రేకాలకు సంబంధించిన భాగాన్ని బైబిల్లో హృదయం అన్నారు. హృదయం అన్నిటికంటే మోసకరమైంది. ఎందుకు అన్నిటికంటే మోసకరమైంది అన్నారు? నీ మనస్సు నీతోనే నాతోనే అబద్ధం చెప్తుంది. నీ మనస్సు నీతోనే అబద్ధం చెప్తుంది. మనస్సును నమ్మొద్దు, అది బైబిల్ చెప్పేది. లోకం ఏమంటుందంటే నీ మనస్సు ఏం చెప్తే దాన్ని నమ్ము, నీ మనస్సు ఏం చెప్తే దాన్ని నమ్ము అంటుంది లోకం. బైబిల్ ఏమంటుందంటే మనస్సు చెప్పేది నమ్మొద్దు, మనస్సు అబద్ధం చెప్తుంది. దేవుని విషయంలో నైతిక జీవితం గురించి అబద్ధం చెప్తుంది. మనస్సును నమ్మొద్దు అంటుంది బైబిల్. అన్నిటికంటే మోసకరమైంది. నీకు సంతోషం వస్తుంది చెయ్యి అంటుంది కొన్ని విషయాలు, నీకు